హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు బూందీ మిక్చర్ని ఇంట్లోనే సింపుల్ అండ్ టేస్టీగా చేయడం ఎలాగో చూపిస్తాను. ఇలా చేయడం వల్ల పర్ఫెక్ట్గా కూడా కుదురుతుంది కొత్తగా చేసేవారికైనా. ముందైతే శనగపిండిని జల్లించి తీసుకోండి. ఇలా పిండిని జల్లించి తీసుకోవడం వల్ల ఉండలు లేకుండా ఉంటుంది. ఇంకా నేనైతే ఒక లోతు గిన్నెలో తీసుకొని కలుపుతున్నాను, కలపడానికి వీలుగా ఉంటుందని. పిండిని అయితే కొంచెం గరిట జారుడుగా కలుపుకోవాలండి. ఇంకా మరీ లూజ్గా కూడా కలపొద్దు, ఆయిల్ ఎక్కువగా పీలుస్తుంది. ఈ పిండిలో అయితే ఎలాంటి కారం, ఉప్పు, సోడాలు అలాంటివి అయితే ఏం వేయనవసరం లేదండి. అయినా కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. బూందీ వేసుకోవడం పూర్తయినాక మాత్రమే కలుపుకోవాలి. ఈ పిండిని అయితే ఇలా నేను చెప్పిన విధంగా కలుపుకోండి. ఇంకా గ్యాస్ మీద ఆయిల్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత ఇలా చిల్లుల గరిట తీసుకొని ఒక గుంట గరిటెడు పిండి తీసుకొని ఇలా వేసుకొని రుద్దుకుంటూ చేయండి. మీ దగ్గర బూందీ గరిట ఉంటే దాంతోనైనా చేయండి. నా దగ్గర లేదు, అందుకే దీన్ని వాడుతున్నాను. బూందీ వేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఆయిల్ ఎక్కువ హీట్లోనే ఉన్నప్పుడు వేయాలండి, లేకపోతే బూందీ అంతా చతికిలబడ్డట్లుగా అవుతుంది. ఇలా ఫస్ట్ హై ఫ్లేమ్ మీద పెట్టుకొని వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ మీద సిమ్లోని పెట్టుకొని ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి. ఇలా ఫస్ట్ స్టెప్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా రెండో స్టెప్ కూడా సేమ్ అలానే చేయాలి. ఈ బూందీ అయితే ఈరోజు చేసేది మా వారండి. ఈ పిండి కలిపింది నేను, చేసింది మా వారు. ఈ వంట మాత్రం నేర్చుకున్నది మా అమ్మమ్మ దగ్గర అండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క రెసిపీ ది బెస్ట్గా ఉంటుంది కదా అండి. అలాగే మా అమ్మమ్మ చేతి ఈ బూందీ కూడా చాలా బాగుంటుందండి. మా ఫ్యామిలీలో అందరికీ ఎంతో ఇష్టం కూడా. ఇంకా ఈ బూందీ కూడా అయితే రెడీ అవుతుంది. ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత దీన్ని కూడా తీసేసుకొని అంతా పక్కన పెట్టేసుకోవాలి. ఇలాగే మిగతా పిండిని కూడా స్టెప్పులుగా వేసుకోండి. అంతా ఒకేసారి వేస్తే అతుక్కున్నట్లుగా వస్తుంది. ఇలా కొద్ది కొద్దిగా వేసుకొని చేసుకోండి. ఈ బూందీ అయితే ఇలా రెడీ అయిపోయింది. కానీ దీంట్లో ఎక్స్ట్రా టేస్ట్ కోసం నేను ఇలా ఒక కప్పు అటుకులను అయితే తీసుకొని ఫ్రై చేస్తున్నాను. కొంతమందికి అచ్చం శనగపిండి ఐటమ్స్ తినడం ఇష్టం ఉండదండి. అలాంటి వారికి ఇలా చేసి ఇవ్వండి, చాలా బాగుంటుంది. ఇంకా క్వాంటిటీ కూడా పెరుగుతుంది కదా. ఇలా అటుకులు కూడా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడైతే ఆయిల్ని సిమ్లో పెట్టుకొని ఇలా పల్లీలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఆయిల్ మరీ ఎక్కువ హీట్గా ఉంటే తొందరగా నల్లబడిపోతాయి. ఇంకా ఇలా పల్లీలు కూడా మంచి కలర్ వచ్చిన తర్వాత ఇంకా దీంట్లో అయితే పుట్నాలు కూడా వేసానండి. ఇవి ఆల్రెడీ ఫ్రై అయినాయి కాబట్టి ఒక్క 2 నిమిషాలలో తీసేసేయండి. ఇవైతే మీ టేస్ట్కి తగ్గట్లు ఎన్నైనా వేసుకోవచ్చండి. ఇంకా వీటిని కూడా తీసేసి అయితే పక్కన పెట్టేశాను. తర్వాత అయితే ఒక 4 రెమ్మల కరివేపాకుని తీసుకొని ఇలా కడిగి నీళ్ళు వార్చి పెట్టుకున్నాను. దీన్ని అయితే కొంచెం దూరంగా ఉండి వేసుకోండి. ఇంకా గ్యాస్ ఆఫ్ చేసుకున్న తర్వాత వేసినా కూడా ఇవైతే ఫ్రై అవుతాయి. వీటిని కూడా తీసేసి అందులో వేసేసాను. దీన్ని అయితే పక్కన పెట్టేసుకొని ఇలా ఇంట్లో చిన్న రోలు ఉంటుంది కదా అండి, దాంట్లో అయితే ఒక 4-5 ఎల్లిపాయలు వేసుకొని 2 స్పూన్ల కారం, 2 స్పూన్ల ఉప్పు కూడా వేసుకొని ఇలా దంచుకోవాలి. ఇలా ఎల్లిపాయ కారం వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలా రెడీ చేసుకున్న కారాన్ని అయితే ఇందాక పక్కన పెట్టుకున్న బూందీ మిక్చర్లో అయితే వేసుకొని కలుపుకోవాలండి. వీడియో కోసం అయితే చిన్న గిన్నెలో వేసాను కానీ చేయి తిరగడం లేదని మళ్ళీ తీసి పెద్ద గిన్నెలో వేసి అయితే కలుపుతున్నాను. ఇంకా మన బూందీ అయితే రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉన్నదనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.